బ్రేకింగ్ న్యూస్ అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలంటూ ధర్నాకు దిగారు వేలాది మంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గత కొన్ని రోజులుగా విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఇవాళ ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు మరింత ఆవేశంతో కలెక్టరేట్ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. సేవ్ ఆర్డీటీ అంటూ నినాదాలతో హోరెత్తించారు నిరసనకారులు. ధర్నాపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు ఎవరైనా అధికారులు స్పందించారా దీనికి సంబంధించి? ప్రసన్న, అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే సేవ్ ఆర్డీటీకి గత సంవత్సర కాలంగా పైన ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోవడంతో కూడా అనేక మంది ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారుగా కొన్ని వేల మంది, ఒక 4 నుంచి 5 మంది పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో నిరసన ర్యాలీ కాస్త ఉద్రిక్తంగా మారని చెప్పొచ్చు. కలెక్టరేట్ ఆఫీస్ లోకి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం దిగిన ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఒక్కసారిగా కూడా సేవ్ ఆర్డీటీ అంటూ కూడా కలెక్టరేట్ గేట్ పైకి ఎక్కి అయితే బోర్డును కూడా టచ్ చేసి వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై అధికారులు కూడా స్పందించి ఎవరైతే సుమారుగా 20 మందిని వెంట పెట్టుకుని ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకుల్ని లోపలికి తీసుకెళ్లి జాయింట్ కలెక్టర్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయితే కలెక్టర్ కి అందుబాటులో లేకపోవడం, కలెక్టర్ విజయవాడ ఉండడంతో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చేసి ఆ నాయకులు కూడా తిరిగి వచ్చారు. అయితే గత కొంతకాలం కూడా ఆర్డీటీ ఇష్యూ అనేది తెరపైకి వస్తుంది. ఎఫ్సీఆర్ రెన్యువల్ చేయాలంటూ కూడా అనేక మంది తమ పోరాటాలు కూడా చేస్తున్నారు. అయితే ఇవాళ భారీ ఎత్తున ఈ ధర్నాకు పుడుకోవడంతో, మెరుపు ధర్నా చేయడంతో పోలీసులు కూడా ఒక టెన్షన్ వాతావరణం చెప్పొచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ యోగానంద్.